భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న టెస్లా అధినేత ఎలన్ మస్క్ నిర్ణయం అన్యాయమే అని వ్యాఖ్యానించారు. మస్క్ పక్కన ఉండగానే అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచంలోని ప్రతి దేశం మమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. సుంకాలతో తమ నుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. దీంతో ఎలన్ మస్క్ తన కార్లను విక్రయించడం అసాధ్యంగా మారుతోందన్నారు. ఉదాహరణ భారతే. ఇప్పుడు మస్క్ భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన వరకు అది మంచిదే కావచ్చు, కానీ అమెరికా పరంగా అది చాలా అన్యాయమైన నిర్ణయమే అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా అధినేత ఆయనతో సమావేశమయ్యారు. ఈ తర్వాత కొన్ని రోజులకే ఈ సంస్థ భారత్లో నియామకాలు చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే విక్రయ కార్యకలాపాలని ప్రారంభించే అవకాశం ఉంది. అయితే భారత్లో విద్యుత్ కార్ల తయారీపై టెస్లా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఇటీవల భారత ప్రభుత్వం నూతన ఈవీ పాలసీని ఆవిష్కరించారు. కార్ల తయారీ సంస్థలు దేశంలో కనీసం $500 మిలియన్ పెట్టుబడి పెట్టడంతో ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే దిగుమతి సుంకాలను 15% తగ్గించేలా కేంద్రం కొత్త విధానం తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటీవల భారత ప్రభుత్వం నూతన ఈవీ పాలసీని ఆవిష్కరించింది. కార్ల తయారీ సంస్థలు దేశంలో కనీసం $500 మిలియన్ పెట్టుబడి పెట్టడంతో ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే దిగుమతి సుంకాలను 15% తగ్గించేలా కేంద్రం కొత్త విధానం తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.